మీకోసం ఎదురు చూస్తున్నా రండి. డైరెక్టర్ కాదయ్యా గిరీశం, డిటెక్టివ్. అదే అదే డిటెక్టివ్. అవును, డిటెక్టివ్ అంటే పోలీసుల వల్ల అవును కేసులు కూడా సులువుగా సాల్వ్ చేస్తారంట. అదేనండి మీరు? అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. కరెక్ట్, అదే. అబ్బో పెద్ద పనే. ఇప్పుడు వరకు ఎన్ని కేసులు సాల్వ్ చేశారేంటి? ఒకటా రెండా? 100. అసలు ఈ చంటి అబ్బాయి, డిటెక్టివ్ నారదా, బేల్ బాటం, ఈ సినిమాలన్నీ నా బయోపిక్సే తెలుసా? ఏం నిజమే? అయ్యి చూసావా, నువ్వు కూడా నమ్మటం లేదు. నమ్మకం లేని చోట నేను ఎందుకు వస్తా? ఆగండి సార్, ఆగండి. నమ్మటం ఏంటి? ఈ డిటెక్టివ్ సినిమాలకి నీ పెద్ద ఫ్యాన్ని. ఏంటి నమ్మొచ్చా? నీ మీదొట్టు. అయితే ఓకే. అసలు ఈ షేర్లాక్ హోమ్స్ ఉన్నాడే, వాడెవడనుకున్నావు? నాకెందుకు తెలియదు. హాలీవుడ్ సినిమాల్లో పెద్ద డిటెక్టివ్ తమ బంధువా? నా శిష్యుడు. ఏ కేసులోనైనా సరే నన్ను కన్సల్ట్ చేయకుండా అసలు ఇంట్లో నుంచి కూడా కుదరడు తెలుసా? ఇదంతా నన్ను నమ్మంటారు. అంటే నేను అబద్ధం చెప్పాననే నీ ఒపీనియన్. నమ్మకలేని చోట నేను ఎందుకు వస్తా? ఆగు. నమ్మక సస్తానా? ఊరే జితేంద్ర, నీ పెళ్ళి నా సాగుకొచ్చింది కంట్రా. నమ్మాలయ్యా, నమ్ము. నిజం నిప్పు లాంటిది, బాగుపడతావు. అంతకే నన్ను ఎందుకు పిలిపించావు? ఏం లేదు సార్. భలే వాడివే. నేను ఇప్పుడు నేను ఎందుకు ఎక్కడ వస్తా? నువ్వెక్కడ దొరికేవరా రొక్కుమొగడా? ఆగు, లేకపోతే ఏంటి? చాలా ఉంది. అస్తమాను వెళ్తాను అనుకో. పెద్ద విషయం ఉంది. పెద్ద విషయం అంటే ఇంత ఉంటదా? మోరేం కర్మ, బాగా ఉంటది. అయితే చెప్పు, ఏంటది? ఏమి లేదనుమంతు, నువ్వు అంటేనే నేను అంటేనే. చిచి, నేను అలాంటి వాడిని కాదు. నేను అలాంటి వాడిని కాదులే. మంచి చెట్లు మాట్లాడుకుంటూ పనిలో పనిగా మా వారి పెళ్లి గురించి మాట్లాడదామని పిలిపించా. పెళ్లి గిల్లి తర్వాత ముందు మంచి చెట్లు అన్నవి అవన్నీ నాకు భలే ఇష్టం. ముందు ఆ పని చూడు. అదెంతలో పని? అదెంతలో పని? లోపల మన కోసం స్పెషల్గా దేవుళ్ళ మీద అరేంజ్ చేశా. అక్కడికి వెళ్ళాలంటే తమరం ముందు నాకు మాట ఇవ్వాలి. నువ్వు అడిగింది మనులా మాణిక్యాలా? మాటేగా, తీసుకున్నావుగా, చెప్పుకో ఏంటది? ఏమి లేదనుమంతు, నన్ను మా బావ అప్పలనాయుడు గారిని ఓ గంట పాటు ఆ పెద్ద ఆయన దగ్గర అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ అడుగుతుంది? బలవంతుడు మరింత బలవడానికైనా గిరీశం? అంటే దానికి అర్థం ఏం లేదు. బలవంతుడికి బ్రతుకు మీద ఆశ కలిగినప్పుడల్లా బలైంది బలహీనుడు బ్రతికేగా గిరీశం. ఈసారి ఆ బలవంతుడి మధ్యలో ఏ బలహీనుడు బ్రతుకు బుక్కుపాలు కాబోతుందని అలా అన్నాను. బలవంతుడు పడుకోనప్పుడల్లా ఆ నిందను మోసింది భగవంతుడే హనుమంతు. అంత మాత్రాన బలు పసుపులు ఆగలేదు, దాన్ని ఆచరించిన బలవంతుడు ఆగలేదు. దుర్మార్గన పక్షాన ఉన్న ప్రాయశతో కూడిన సమాధానం ప్రతి ఒక్కడు ఏదో రోజు ప్రకృతికి చెప్పచీరాల్సిందే, నాతో సహా. వావ్, నీలో మంచి పోయిటరీ ఉన్నాడయ్యా గిరీశం. ఏదో తమ అవమానం. పదండి, మరి లోపల మన కోసం అరేంజ్మెంట్ ఎదురు చూస్తానే. పర్వాలేదంటారా? క్లబ్ ఏమైంది అయినప్పుడు గొప్పు చేసిన అడిగేవాడు ఎవడనమంటూ. పద.